మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయం 23వ వచనం. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదములు ఎప్పుడు త్రొట్టిల్లవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మార్గము ఎప్పుడు సురక్షితముగాను నీ పాదములు ఎప్పుడు త్రొట్టిల్లకుండా ఉండాలనంటే నీవు జ్ఞానమును భద్రపరుచుకోవాలి. జ్ఞానమును నీవు కలిగి దానిని భద్రపరుచుకున్నప్పుడు నీ అడుగులు అటు ఇటుగా తడబడవు, నీ మార్గము సారాళంగా ఉంటుంది. చూడండి, ఈ రోజుల్లో డబ్బు మనకుంటే సమస్తము నెరవేర్చగలుగుతామన్న ధీమా అనేకుల్లో ఉంది. డబ్బు మనకుంటే చాలు, మన మార్గంలో మనం చక్కగా నడుస్తామనే ఒక భ్రమలో అనేకులు జీవిస్తున్నారు. అలాగే లౌకిక సంబంధమైన జ్ఞానము, సిరి సంపదలు ఉంటే చాలు, మన బ్రతుకు కాలంలో మనకు ఎలాంటి కీడు సంభవించదని ఒక ఆలోచనతో అనేక మంది ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి, నువ్వు జ్ఞానము సంపాదించుకొని దాన్ని ఎప్పుడైతే నువ్వు భద్రపరుచుకుంటావో అప్పుడు నీ మార్గంలో నువ్వు చక్కగా నడవగలుగుతావు, నీ అడుగులు తడబడవు. ఇప్పుడు గమనించండి, ఆ జ్ఞానం ఏమిటి అంటే బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తే జ్ఞానమునకు మూలము, యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. ఆయన నువ్వు పరిశోధించి తెలుసుకొని ఆయనను సంపాదించుకొని కాపాడుకోగలిగితే నీ అడుగులు ఎన్నటికీ తొలగిపో. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో చూడండి, దావీదు అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పాను. అంటే క్రీస్తును నేను కలిగి లేనప్పుడు త్రోవ తొలగిపోయాను, క్రీస్తును కలిగి నేను త్రోవలో నడుస్తున్నాను అంటాడు. యెహోషువతో ప్రభు అంటాడు, యెహోషువ, నేను మోషేకి తోడై ఉన్నట్లుగా నీకును నేను తోడై ఉంటానయ్యా. మోషేకి నేను జయమిచ్చినట్లుగా నీకును జయమిస్తాను. అయితే నువ్వు చేయవలసిన పనల్లా ఒకటే, ఇదిగో ఈ ధర్మశాస్త్రములో నుంచి నువ్వు కుడి ఎడమలకు తొలగిపోకూడదు, దీన్ని ధ్యానించటము బోధించటం మర్చిపోకూడదు, ధైర్యంగా ఉండు, భయపడకు, దిగులు పడకు అన్నాడు. ప్రియమైన వారలారా, క్రీస్తు జ్ఞానము కలిగి ఉన్నప్పుడు మన మార్గాలు చక్కగా నడవగలుగుతాం, త్రొట్టిల్లిపో. కనుక సంగమా, ఈ రోజుల్లో లౌకిక సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానము కొరకు ప్రజలు ప్రాకులాడుతున్నారు. వారి వైపు చూసి వ్యసనపడక, వారిలాగా బ్రతకాలనే కోరికను తెచ్చుకోక, క్రీస్తును కలిగి క్రీస్తు అనుగ్రహించు జ్ఞానము ద్వారా మన మార్గంలో చక్కగా నడుస్తూ ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.